బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. అందువల్ల ఏంటంటే వ్యవస్థలు చేసి పెట్టుకొని దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తా, ముష్టి పథకాలు ప్రజలకు ఇస్తా, సంక్షేమ రాజ్యము ఎప్పుడు సంక్షోభానికి దారితీస్తుందని మేము మొట్టమొదటి నుంచి చెప్తున్నాం. ఈ సంక్షేమ పథకాలు అనేవి ఓట్లు కొనే పథకాలు. చేపల పట్టేది నేర్పియాలి కానీ చేపల కూర వండి నోట్లో పెట్టకూడదు ప్రభుత్వాలు. అది పద్ధతి కాదు. ఎందుకు ఏ ప్రభుత్వాన్నైనా నేను ఇంత వాడుకున్నానని ఎవరన్నా చెప్పిండు ముఖ్యమంత్రి పర్సనల్ ఎక్స్పెండిచర్ చెప్పమను, మంత్రులు చెప్పమను, ఎందుకు చెప్పరు మీ పర్సనల్ ఎక్స్పెండిచరు? ఇంకొకటి కూడా ఉంది ముచ్చట లలిత్ గారు, 1000 రూపాయల పైన కన్సాలిడేట్ ఫండ్లో నుంచి వాడుకోవాలంటే అసెంబ్లీ ఆమోదం చెందాలి. గవర్నర్కి తెలియదా? అంటే అసెంబ్లీ ఆమోదం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు కన్సాలిడేట్ ఫండ్ డబ్బులు వాడేయచ్చా? తప్పు అనిపించటంలా, సిగ్గు అనిపించటంలా గవర్నర్లు ఉండరు. గవర్నర్ విధి విధానాలు ఏంటంటే విశ్వవిద్యాలయాన్ని ఊరి కింద ఉంటాయండి. అండర్ గవర్నర్ కింద ఉంటుంది యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. ఏ విశ్వవిద్యాలయాలకు పోయి క్లాసులు చెప్పిండండి గవర్నరు? నువ్వు కట్టలు కట్టే పని ఏంది? నిన్ను బరాయిస్తున్నది ఎవరు? రాష్ట్ర ప్రజలు. కాబట్టి నువ్వు ఏ విశ్వవిద్యాలయానికి పోయి గైడ్ లైన్స్ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నర్కి లేదా లలిత్ గారు? బాధ్యత నిర్వర్తిస్తుండ గవర్నరు? అంటే అన్ని వ్యవస్థలు రాజకీయ వ్యవస్థ చెరబట్టుంది. అందుకనే నేను చెప్తున్నాను, ఇవాళ పోర్టులు తీసుకున్నా, ఎయిర్పోర్టులు తీసుకున్నా, షెడ్యూల్ తీసుకున్నా, ఈ భూములన్నీ ఎవరేయండి? భారతీయ ప్రజలు. ఆ ప్రజలు భూములు ఆక్యుపై చేసుకొని నేషనల్ బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకొని దేశ సంపదను లూటీ చేస్తుంది ఎవరు? తెల్లోళ్ళు కొద్దిగా ఎత్తుకోమీరు లలిత్ కుమార్ గారు. 250 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తే భారతదేశాన్ని కొద్దిగా గొప్పలో కొంచెం మిగిలి వాళ్ళు కట్టిన కన్స్ట్రక్షన్ మన కళ్ళ ముందు కడుతున్నాయి. మనం కడితే 3 రోజులు కూలిపోతున్నాయా? నిన్న కాక బీహార్లో బ్రిడ్జి కడితే ఏమైందా? కళ్ళ ముందు కుప్ప కూలిపోయింది. కాళేశ్వరం డ్యామ్ అయిందా? గోదావరిలో పగిలిడిచిపోయింది. అంటే ఏమైంది? కాళేశ్వరం కట్టినోడు ఎటుపోయిండో? దీనికి ఎట్లా మనం అడ్డుకట్ట ఎట్లా వేయాలంటారు? దీనికి అడ్డుకట్ట వెయ్యాలంటే నేను చెప్పినదా, వ్యవస్థలు అయిపోయినాయి. వ్యవస్థలు స్వచ్ఛందంగా ఇప్పుడు ఒక సామాన్యుడు 2 వాయిదాలకో 3 వాయిదాలకు పోకపోతే బెయిల్ బిల్ వారెంట్ ఇష్యూ చేస్తారా? తర్వాత మళ్ళీ దానికి కూడా స్పందించకపోతే నాన్ బెయిల్ బిల్ వాడిని పట్టకరమ్మంటారా? 3041 సార్లు సిబిఐ కోర్టుకి రాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎంటికి బీకిందని అడుగుతుండ భారత న్యాయ వ్యవస్థ. ఎన్నిసార్లు? 3041 సార్లు వాయిదాకు రాకపోతే భారత న్యాయ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి ఎంటికి బెరికిందని నేను అడుగుతుండా. ఇంకా న్యాయం బతికున్నట్ట చచ్చినట్ట? 3041 సార్లు ఒక ముద్దాయి, A1 ముద్దాయి ఈడీ సిబిఐ కేసుల్లో కోర్టుకు అటెండ్ కాకపోతే వాడి ఎంటికి బెరికిందని అడుగుతున్న భారత న్యాయ వ్యవస్థ నేను. ఇది ఘనమైన గణతంత్రం. అంటే ప్రపంచంలో నాకు తెలిసి ఎవరు ఏ ముద్దాయి ఈ విధంగా వెసులుబాటు కల్పించుంటారు న్యాయ వ్యవస్థ. నేను అనేది ఏంటంటే చెడు కూడా ఆడుకుంటుండవు జగన్మోహన్ రెడ్డి న్యాయ వ్యవస్థ తోటే. అందువల్ల న్యాయ వ్యవస్థ సిగ్గుతో తలదించుకుంటుంది. ఇవాళ మనం చేసిన అవినీతి ఆంధ్ర టు అమెరికా దాకా పోయి ఉంది. ఆడి జడ్జిమెంట్ వస్తుందేమో కానీ ఈ జడ్జిమెంట్ వచ్చేటట్టు లేదు. నిన్న మేల్కొన్నట్టుండ ఒక ఆయన, ఒక జడ్జి గారు, బొయ్యోన్ గారు, 13వ తేదీ కల్లా నాకు ఇచ్చేయండి అయ్యా ఇవ్వమన్నారు. అంటే 11 ఏళ్ళు నిద్రపోయారా? 11 ఏళ్ళు నిద్రపోయిండా? అందువల్ల ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి లలిత్ గారు, వ్యవస్థలన్నీ బస్టు పట్టిపోయినప్పుడు గుర్తుపెట్టుకోండి, రాజశేఖర రెడ్డికి సోషల్ జస్టిస్ అంటారు, నేచురల్ జస్టిస్ అంటారు. నన్నేమి చేయలేడని అహంతో ఎర్రవేగతుంటే కాలచక్ర భ్రమణంలో కాలుడు కాటేసిండు. నిన్ను కేంద్ర ప్రభుత్వం నీ చేతిలో ఉందరా, రాష్ట్ర ప్రభుత్వం నువ్వు ఎట్టాడించమంటే అట్టాడిస్తారో, కాబట్టి నిన్ను ఏ కోర్టు ఏం చేయలేదు అని చెప్పి మహామేతగాన్ని నేచురల్ జస్టిస్ ప్రకృతి తొక్కి పాడేసింది. అందువల్ల నిన్ను ఎవడు చూడలేదు అనుకోబాకు. కాలం అనేది ఒకటి ఉంది, అదైనా పనిష్మెంట్ ఇస్తుంది. న్యాయమూర్తులు నిన్ను పనిష్మెంట్ చేయకపోబట్టు మహామేత కాస్త మహానేత చేసింది ఎవరు? అందువల్ల ఏంటంటే ఈ కాకల బుల్లు స్టోరీలు ఎవడు కాడన్న చెప్పమన్ను. ఇవన్నీ కూడా భారతదేశం భారతీయ విషయంలో నేటి నవతరం యువతరం IIM IIT చదువుకొని బతుకుని ఎతుక్కుంటూ ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు. కాకపోతే ఈ దేశాన్ని ఎవడు బాగు చేయాలా? ఎవడో ఒకడు ముందుకు రావాలా? ఇప్పుడు స్వతంత్రం వరకు వచ్చిందా?
ఎంతో మంది త్యాగదనులు తన మాన ప్రాణాలు ప్రణంగా పెడితే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. మన్సూన్ గారు, నేను ఒక విషయం చెప్తా. ఈ రాజకీయాలు, మన దేశంలో ఈ రాజకీయాలు చూసి, ఈ కులాల మధ్య ఈ వ్యత్యాసాలు, ఈ పొల్యూషను, ఇవన్నీ చూసి కొన్ని కుటుంబాలు ఈ దేశం మాకొద్దు అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. నా కుటుంబంలోనే 70 మంది పోయారండి లలిత్ గారు. ఈ దేశం నాకొద్దు అని వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ఇప్పుడు నా కుటుంబంలోనే చెప్తాను, ఎవడు కుటుంబం ఎందుకు, నా కుటుంబం చరిత్రే చెప్తాను. నాది పెద్ద జాయింట్ కుటుంబం, 270 ఎకరాల భూస్వాములు 3 మండలాల్లో. అందరు ఐఐటి ర్యాంకులు ఐఐఎంలు చదువుకొని పెద్ద పెద్ద అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాకి పోయినా, లండన్ పోయినా, పొలాండ్ పోయినా, నా ఇంట్లో వాళ్ళు, నా బావలు, నా బావమర్దులు ఒక 70 మంది ఉన్నారు. నన్ను కూడా అంటుంటారు, నీకెందుకు బాబాయ్ ఈడ, ఎదవలతో నీకేం పని, నువ్వు కూడా వచ్చేయి అంటారు. ఒక మాట, నేను భరతమాత కన్నా ముద్దు బిడ్డని. నాకు సుభాష్ చంద్రబోస్ అంటే ప్రాణం. సుభాష్ చంద్రబోస్ ఆశయాలు బతికించడం కూడా సుభాష్ సేనని జై హింద్ సేవక్ ఆర్గనైజేషన్ నడిపిస్తుండ భారతదేశ వ్యాప్తంగా. ఎందాక పోతావు నువ్వు చూస్తా. కాబట్టి ఎవడు చూడలేదనుకుంటేట రిటైర్డ్ మిలిటరీ వాళ్ళందరినీ అడాప్ట్ చేసుకొని ఉండ, త్రివిధ దళాల్లో పనిచేసినటువంటి మిలిటరీలో పనిచేసిన వాళ్ళందరినీ కూడగట్టుండా. వీళ్ళకి దెబ్బ కొడతా, ఒక రోజు కొట్టిన రోజు వాడు అబ్బో కూడా కాపాడలేడు. మా జై హింద్ సేవక్ ఆర్గనైజేషన్ డేగ కళ్ళతో కాపలా చేస్తూ ఒక మినీ సైన్యాన్ని తయారు చేస్తుండే ఈ దేశం కోసం. జై హింద్ సేవక్ ఆర్గనైజేషన్. అందువల్ల ఏంటంటే మా సుభాష్ సేన కొట్టే దెబ్బ వాడి అబ్బలో పడాలి. ఈ దేశాన్ని దోపిడీ చేసిన ప్రతి కుటుంబం ఏ నా కొడుకును వదలను. రాసి పెట్టుకోండి లలిత్ గారు, ఈ దేశం కోసం ఎందాకైనా నడుస్తా. ఎందుకంటే ఈ దేశ సంపద లూటీ చేసిన లపుట్టుగా లిస్ట్ అంతా మా దగ్గర ఉంది. ఎంత సంపాదించుకుంటారా, ఎన్ని లక్షల కోట్లు లూటీ చేస్తారా, అందరూ వదిలేద్దామంట లలిత్ గారు. మీకోసం స్వతంత్రం తెచ్చింది, మన ప్రాణాలు త్యాగం పెట్టి ఈ దేశం కోసం స్వతంత్రం తెచ్చింది ఒక లపుట్నా కొడుకుల కోసమా? ఇవాళ 10,000 రూపాయల ఉద్యోగం కోసం, 20,000 ఉద్యోగం కోసం, 30,000 ఉద్యోగం కోసం అడుక్కుంటుంది యువత. ఏం చెయ్యాలి మేము? ఎంతమంది తెలంగాణ ఉద్యమం ముందు నీ ఆస్తి ఎంత కేసీఆర్? నేను 10 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడినా. నీ ఆస్తి ఎంత? ఈ రోజు నీ ఆస్తి ఎంత కేసీఆర్? నీ కొడుకుది, కూతురుది యారతం ప్రతి వాడిని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఎంత? 2004 ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఎంత? ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ డబ్బంతా మీకు? 10,000 ఉద్యోగం కోసం, 20,000 ఉద్యోగం కోసం, 30,000 ఉద్యోగం కోసం ఈ దేశం మొత్తం అడుక్కుంటుంది. అవును. అంటే మీకేమో లక్షల కోట్ల. అందువల్ల ఎవడికి బాధ్యత లేకుండా పోతే ఎట్లా? అందువల్ల ఎవడో ఒకడు త్యాగం చేయాల దేశం కోసం. అందువల్ల సుభాష్ సేన డేగ కన్నుతో పహరా కాస్తున్నాం మేము. సుభాష్ సేన మీకు జనసేన, తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, హిందూ వాహిని, ఇట్లా రకరకాల గ్రూపులు ఉన్నట్టు ఈ దేశభక్తులైన, ఈ దేశం కోసం త్యాగధనులు, త్రివిధ దళాల్లో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. సిద్ధంగా బ్యూరోక్రాట్లు. అంటే ప్రజలు కూడా చేరొచ్చా మీ సేనలో? దీనికి చాలా ప్రిన్సిపల్స్ ఉంటాయి. దీని వెనక చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. ఈ దేశభక్త, దీనికున్న క్రైటీరియా దేశభక్తుల అయితేనే దీంట్లో తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈ దొంగలు ప్రవీణ్ ప్రకాష్ అనే ఐఏఎస్ ఒక లఫుట్గాడు దోచిన డబ్బులు ఎంత? బైజూస్ కంటెంట్ లో 700 కోట్లు లూటీ జరిగింది. బొత్స సత్యనారాయణ కుటుంబము సత్య డిస్టిలరీస్ అని పెట్టి 10 లక్షలకి ఎకరా భూమికి మంత్రిగా ఉండి భూమిని ఎలా కేటాయించుకుంటాడు? ఏ సిబిఐ పనిచేస్తుందా? ఈడీ పనిచేస్తుందా? బొత్స సత్యనారాయణ కుటుంబం దోపిడీ ఎంత? టి సుబ్రహ్మరెడ్డి దోపిడీ ఎంత? ఎవరికి తెలియదు ఈ భోగోతాలన్నీ. అదాని దోపిడీ ఎంత? ఇవాళ ఎక్కడో గుజరాత్ నుంచి వచ్చి కృష్ణపట్నం పోర్టు లాగేసుకున్నాడు, గంగవరం పోర్టు లాగేసుకున్నాడు. ఇవాళ ఏటు విజయసాయి రెడ్డి కాకినాడ సెజ్జు, కాకినాడ పోర్టుని కబలించేసిండు. ఈ దొంగలను వదలాలా? ఈ దొంగలను వదలాలని అంటున్నాను నేను. దేశ సంపదను లూటీ చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? కౌంటబుల్ మెంబర్స్ ఏళ్ల మీద లెక్కెట్టొచ్చు. పెద్ద మనిషి అయిపోతారా? ధర్మాన ప్రసాదరావు దోచిన సంపద ఎంత? అంటే రాజకీయాన్ని పెట్టుకొని, కులాన్ని అడ్డం పెట్టుకొని ఎంత సొమ్ము దోచేస్తారో లలిత్ గారు. ఎవరు మాట్లాడకూడదా? మాట్లాడితే ఏమవుద్దంట? నాకు కూడా చెప్తాడు, రా అంటా. నేను ఎవడైనా సరే, నేను ఈ దేశ భరతమాత గడ్డ కన్నా పులి బిడ్డను రా అని చెప్తా. నేను పుట్టేది ఒక రోజు, చచ్చేది ఒక రోజు లలిత్ గారు.
ఈ ప్రాణం ఉంటే ఎంత ఊడితే ఎంత, ఏదో ఒక రోజు చచ్చిపోతాం, కాలగర్భంలో కలిసిపోతాం. అందువల్ల ఏంటంటే నా కన్న తల్లి నాకు జన్మనిచ్చింది, నా నేల తల్లి నాకు పెంచి పోషిస్తుంది. ఏదో ఒక రోజు భూగర్భంలో కలిసిపోవాల్సి ఉంది. ఈ సమిధులు అయిపోయేదానికి మధ్యలో కొంత రోజు నాటక రంగం నా జీవితం. ఏదో ఒక రోజు కలిసిపోతాం. రాజులు పోయిర్రు, రాజ్యాలు పోయిర్రు, మీరెంత నేను అడుగుతుండా. ఏం నిజాం నవాబు రాజు చివరికి ప్రజలు తగలెట్టాల్సి వచ్చింది నిజాం నవాబుని చందాలు వేసుకొని. ఎవడు చెప్పడు ఈ కాకపంపుల్ స్టోరీలా. అందువల్ల XYZ కాదు కావాల్సింది, దేశభక్తులు కావాలా. పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారి గురించి తెలుసుకోండి. ఆ గడ్డలో పుట్టినోడే నేను, సింహపూరి గడ్డ మీద పుట్టిన నేను. పుచ్చలపల్లి సుందరరామరెడ్డి తన జీవితాన్ని పణంగా పెట్టి దేశ స్వతంత్రోద్యమంలో పాల్గొన్నాడు, అన్నిట్లో పాల్గొన్నాడు పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు. అంతకాడి గొప్పోళ్ళ ఏంది ఇల్లంతా. ఇవాళ దేశ ప్రజల కోసం కన్నిగంటి పల్నాటి వీరుడు కన్నిగంటి హనుమంతు తన శిరసను కోసిచ్చాడు. కన్నిగంటి హనుమంతు, అల్లూరు సీతారామరాజు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, వీళ్ళందరూ ఎవరండి? దేనికోసం పనిచేశారు? ఈ దేశ పౌరుల కోసం పనిచేశారు. అటువంటి వాళ్ళని మర్చిపోయి ఇవాళ టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఇటువంటి వాళ్ళందరినీ మర్చిపోయి బతుకుతా ఉంటే డోలు కొట్టుకొని భజన చేయాలా? ఎవడికి భజన చేయాలి? నేను ఎవడికి ఉడుకుని చేయాలా? అందువల్ల ఎవడో ఒకడో రంగంలోకి దిగి పని చేయాలి దేశం కోసం. ఉంటే ఉంటాం, ఊడితే ఓడతాం. అందువల్ల ఏంటంటే భయపడటంలోనే పట్టం ఉంటుంది. గుర్తుపెట్టుకుని, భయపడటంలోనే పట్టం ఉంటుంది. ఇలా వ్యవసాయం వ్యయం చేయటం, రైతు సాయం అడగటం. వ్యవసాయం అంటే వ్యయం చేయటం, సాయం అడగటం. ఏంద్ర మీ భూషణికి రాజకీయమా అంటే? ఈరోజు సింపుల్గా టెక్నాలజీని అవతల చైనా అనే దేశం మనకాడికి వెనక స్వతంత్రం సంపాదించుకున్నటువంటి చైనా దేశం ఎక్కడుంది? భారతదేశం ఎక్కడుంది? దీనికి కారకులు ఎవరు? మన పాలకులు కాదా అని నేను అడుగుతున్నా. ఈరోజు ఇవాళ కళ్ళంలో రైసు పండించినటువంటి రైతులు ఇవాళ ఇప్పుడు కొనేవాడు ఉంటాడు, ఎవడైతే ఉంటాడో ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, లచ్చులో లచ్చన్న ఈ లుచ్చాగాళ్ళ రాజ్యంలా అని పాడుకుంటాం పాట. ఇవాళ పండించిన రైతు ఎదురు చూస్తున్నాడు. అయిపోయిందా? కొనేటోడు డబ్బులు లేక ఎదురు చూస్తున్నాడు. మధ్య డలారీ వ్యవస్థ వేల కోట్లకి లక్షల కోట్లకు పడగలెత్తండి. అంటే వ్యవసాయ మంత్రులకు పట్టదు, టెక్నాలజీ మంత్రులకు పట్టదు. అంటే బిచ్చగాళం చేశారు ప్రజలు. వీళ్ళంతా అందరూ డబ్బు కోసమే చేస్తున్నారు కదా. ప్రతి ఒక్కరు నేను చెప్తున్నాను కదా లలిత్ గారు నేను చెప్తున్నాను కదా, విద్యని వ్యాపారీకరణం చేసింది ఎవరు? ఒరే మీ బతుకులకి చదువు కూడా చదివించలేరా? KG to PG దాకా ఉచితంగా. మీకు ఆరోగ్యశ్రీ ఎందుకు పుట్టిందో చెప్పనా? కార్పొరేట్ హాస్పిటల్కు దోచి పెట్టడానికి పుట్టింది ఆరోగ్యశ్రీ అని. అంటే హాస్పిటల్ కూడా కట్టలేరా? హాస్పిటల్లో డాక్టర్లను తయారు చేసేసి వైద్యం కూడా ఉచితంగా అందించలేరా? విద్య వైద్యం అంతెందుకు లలిత్ గారు మంచినీళ్లు కొనే పరిస్థితికి తెచ్చారు. మంచినీళ్ళు కొననోడు కూడా నాకు చెప్పమనన్నా. త్వరలో గాలిని కూడా కొనేస్తారు. తప్పదు. ఢిల్లీ పరిస్థితి ఏందా? వాయు కాలుష్యం అయిపోయింది, జల కాలుష్యం అయిపోయింది, జలాన్ని కలుషితం చేసింది.